Best health packages up to 80% discount. Tirumala Diagnostics. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఇప్పుడు మనం జనవరి నెల నుంచి 31 డిసెంబర్ ఆ సంవత్సరం మొత్తం 2024 ఎలా ఉంటుంది, అది ఆ ఫలితాలు ఎలా ఉంటాయి, ప్రతి రాశి వాళ్ళకి 12 రాశుల వాళ్ళకి ఫలితాలు కొత్త సంవత్సరంలో ఎలా ఉంటుంది అంటే ఆంగ్ల నామ సంవత్సరంలో ఎలా ఉంటుంది ఇప్పుడు తెలుసుకుందాం. వృశ్చిక రాశి వాళ్ళకి జనవరి 1 నుంచి 31 డిసెంబర్ ఈ సంవత్సరం మొత్తం ఎలా ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుందండి. ఇదేంటంటే మీకు ఇప్పుడు నేను చెప్తాను, ఇవన్నీ కూడా కొన్ని చిన్న ఫస్ట్ పాయింట్ ఏంటంటే అసలు మీ రాశిలో నక్షత్రాలు ఏంటి. మీ రాశిలో అంటే విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాల వాళ్ళు, జ్యేష్ఠ 1 అంటే అర్థంటే ఫస్ట్ పాదం, 2వ పాదం, 3వ పాదం, 4వ పాదం, ఈ మొత్తం 9 పాదాలు ఉన్న వాళ్ళందరూ కూడా వృశ్చిక రాశిలోకి వస్తారు. ఇప్పుడు చెప్పేది ఆదాయం వ్యయం చెప్తానండి. దాని గురించి మీరు ఏమీ వరి అవ్వకల్లా. మీకు గ్రహబలం మోస్ట్ ఇంపార్టెంట్. ఏ ప్లానెట్ ఏ హౌస్లో ఉంటే మనకి అదృష్టాన్ని ఇస్తారో అనేది ఇంపార్టెంట్. మీకు అదృష్టం అద్భుతంగా ఉంది చెప్తా, సరేనండి. ఇప్పుడు ఆదాయం 8, వ్యయం 14. అమ్మ బాబాయ్ అప్పులు చేయాలా? ఏం భయపడకండి. ఆదాయం ఏంటంటే కష్టపడతాం. మీకేంటి మన మంచి యోగాలు ఉన్నాయి కదండి. అప్పుడు చెప్పబోయేదంతా యోగాలు. 11వ భావం కూడా మీకు అద్భుతంగా ఉంది. అంటే 10th హౌస్ 11th హౌస్ కూడా బాగున్నాయి. 10th హౌస్ 11th హౌస్ బాగుందంటే ఆ జాతకం చూడక్కర్లేదు, అంత అద్భుతం. చెప్తాం, అక్కడికి వెళ్ళి చెప్పుకుందాం. సరే, రాజపూజ్యం 4, అవమానం 5. సో ఇవన్నీ పక్కన పెట్టండి, ఇవన్నీ ఆలోచించకండి. ఇవన్నీ అంటే ఈ రాజపూజ్యం, అవమానం ఇవన్నీ పక్కన పెడితే అసలు మనకి జాతకంలో ప్లానెటరీ పొజిషన్ ఏమిస్తారు అని ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడండి మనం మీ వృశ్చిక రాశి వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయండి. ఏంటంటే యాక్చువల్గా మీ గురుడే మహారాజు అద్భుతం. ఏంటంటే మీ గురుడు అంటే మీ 2nd హౌస్ లార్డు కొంచెం బాగుపడతాయి. సరే, గురుడు మీకు మే నెల నుంచి 1 మే నుంచి మీ రాశిని చూడడం వల్ల భయం లేదు. అంటే అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నా కూడా మీకు గురుదృష్టి ఉంది. మీకంటే మీ రాశి మీద గురుదృష్టి ఉంది కాబట్టి సంవత్సరం మొత్తం కూడా మీరు ఏం భయపడడం అవసరం లేదు. మంచి డైనమిక్గా ఉంటారు. ఇంత ముందులాగా భయపడిపోతూ నీరసంగా ఉంటూ ఏ వృశ్చిక రాశి చెప్తున్నాడా కట్టేస్తూ అనుకోకూడదు. తీసేరా కానీ కట్టేద్దా ఏం చూస్తామో అనుకోకూడదు. అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. వృశ్చిక రాశి వాళ్ళకి 1 మే నుంచి గురుదృష్టి ఉండడం వల్ల సక్సెస్ రేట్ పెరుగుతుంది. ఈవెందో అర్ధాష్టమ శని ఉన్నా సరే. ఎందుకు ఉన్నా సరే అని చెప్తున్నాను మీకు. మీ రాశికి శని దృష్టి ఉన్నా కూడా గురుదృష్టి ఉంది, భయపడాల్సిన అవసరం లేదు. అంతేనా? ఇంకా ఉందండి. యాక్చువల్గా 2nd హౌస్ లార్డ్ గురుడు మే 1 వరకు అంటే 30th మే వరకు, ఏప్రిల్ వరకు కూడా ద్వితీయ భావాన్ని చూస్తాడు. 2nd హౌస్ లార్డ్ గురుడు, అది 2nd హౌస్ లార్డే అయ్యాడు గురుడు. కాబట్టి ధనం విషయంలోనూ, భోజనం విషయంలోనూ, కంఠధ్వని విషయంలోనూ, అదృష్టం విషయంలోనూ ఏమీ వ్యవస్థ అవసరం లేదు. ఆలోచించవలసిన అసలు లేనే లేదు. ఇంకో మాట చెప్పాలంటే ముఖవర్చస్సు పెరుగుతుంది, స్పష్టత పెరుగుతుంది. మీరు ఏం చెప్పాలనుకున్నారో ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేది చెప్తూ ఉంటారు, కంటిన్యూస్గా మాట్లాడుతూ ఉంటారు. ఫుడ్ ఎందుకు కరెక్ట్గా మీకు వస్తుందని చెప్తానంటే గురుడు ద్వితీయ స్థానం చూస్తే ధనయోగాన్ని, ఫుడ్ని, అనేక రకాలుగా అదృష్టాన్ని ప్రసాదిస్తాడు కదండి ఆయన. ధనకారకుడు కదా గురుడు, పర్ఫెక్ట్గా ఉన్నాడు. సరే, ఇంకా ఏంటంటే మీ రాశ్యాధిపతి కుజుడు మీకు 3వ భావంలో ఉండడము ఫిబ్రవరి 6వ తారీఖు నుంచి 15 మార్చి వరకు కూడా ఎగ్జాల్టేషన్లో. అంటే యాక్చువల్గా కుజుడు మీకు 28 డిగ్రీస్లో పరమోచ్చలో ఉంటాడు, 27, 28 డిగ్రీస్లో. కాబట్టి మీ రాశ్యాధిపతి అయ్యి 3వ భావంలో అంటే అదృష్టం కదండి. ధైర్యంగా ప్రతి పని చేసేస్తుంటారు. మీ తోబుట్టువులకి చాలా బాగుంటుంది. మీ వే ఆఫ్ లివింగ్ స్టైల్ చాలా బాగుండము. కొత్త వస్తువులు, ఆభరణాలు, వాహనాలు, ఎదుటి వాళ్ళకి భరోసా ఇవ్వడం, శుభవార్తలు వినడం ఈ ఫిబ్రవరి మార్చిలో జరుగుతుంది. అంటే శుభవార్తలు వినడం అంటే పాస్ అవ్వడము, ఎగ్జామ్లో పాస్ అవ్వడం, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వడం ఇవి ఉంటాయి మీకు. పెళ్ళిళ్ళు కుదరడము అన్నీ కూడా కుజుడు అద్భుతంగా 3వ భావంలో స్పోర్ట్స్ రంగం, మంచి స్పోర్ట్స్ రంగం కూడా అద్భుతంగా రాణించేట్ చేస్తుంటాడు. ఇలాగా అనేక రకాలుగా మంచి, కొంతమందికి అయితే పత్రికా రంగం, కమ్యూనికేషన్స్, ఇది అన్నీ కూడా కుజుడు బలము బాగుంది. సరే, ఎప్పటి నుంచో మనం చెప్పుకుంటాం కదా, మనకి ఏంటంటే మీకు అర్ధాష్టమ శని ఉన్నాడు. అర్ధాష్టమ శని ఏం చేస్తాడండి? చెప్పేస్తాడా? ఏం చెప్పడం. కాకపోతే ఏంటంటే అక్కడ మీకు ఇవ్వవలసిన రిజల్ట్స్ స్లోగా ఇస్తుంటాడు. కాకపోతే మదర్ గారికి కొద్దిగా మెడిసిన్స్ వాడడము, హాస్పిటల్ తీసుకెళ్తూ ఉండడము, మీ ఎడ్యుకేషన్లో అనుకున్న మార్కులు రాగలేకపోవడము, ఇలా మీరు ఏదైనా
వస్తువులు కొనుక్కోవాలన్నా ఆభరణాలు కొనుక్కోవాలన్నా డిలే అయిపోతుండడం జరుగుతూ ఉంటుంది. పెట్టిన వస్తువులు మర్చిపోవడము, ఇంకా చిన్న చిన్నవన్నీ ఉంటాయండి. అది సామాన్యమే. మిగతా గ్రహాలు ఇచ్చేటువంటి శుభ ఫలితాల ముందర ఈ శనీశ్వరుడు ఇచ్చే ఫలితాలు తక్కువగా ఉంటాయి, బ్యాడ్ ఫలితాలు అనమాట. సరే, ఇక్కడ మనం పంచమ స్థానంలో మనకి రాహు ఉన్నప్పుడు సర్పదోషం అని ఏర్పడుతుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే సప్తమాధిపతి అండ్ మీకు 12th హౌస్ లార్డ్ అండ్ శుక్రుడు ఎగ్జాల్టేషన్లోకి వస్తున్నాడు. అంటే ఏప్రిల్ 1 నుంచి 24th ఏప్రిల్ వరకు కూడా ఎగ్జాల్టేషన్ పంచమ స్థానంలో ఉంటాడు. పంచమ స్థానంలో రాహుతో కలిసి ఉండడం వల్ల చెడు ఫలితాలు కూడా మంచి ఫలితాలు ఇస్తాడని సందేహం లేదు. అంటే మంచి ఫలితాలు అంటే ఏమి ఇస్తాడు? ముఖ్యంగా పుత్రికా సంతాన యోగం ఇవ్వడము, సన్మానాలు జరగడము, మృదుత్వం కలగడము, అంటే జనరల్ కొంతమందికి శుభవార్తలు కానీ శుభకార్యాలు మీకు ఎదురు రావడము, అలాగా మీకు రాజకీయ రంగం కాదు కానీ పలుకుబడి ఎక్కువ ఉండడము, ఇవన్నీ కూడా మీకు ధనం విషయంలో బ్రహ్మాండంగా ఉన్న ధన వృద్ధి కలగడము పంచమ భావంలో జరుగుతుంది. పైగా శుక్రుడితో కలిసిన రాహు అంటే ఆ నెలలో మాత్రం చెప్పేది. ఆ నెల అంటే ఏప్రిల్. ఆ కాంబినేషన్ వలన సినిమా రంగంలో ఉంటారు కదండి, వాళ్ళకి మంచి మంచి అద్భుతమైన అవకాశాలు రావడము, స్టాక్ అండ్ షేర్స్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి అద్భుతంగా జరగడము, ఇవన్నీ జరుగుతాయి. ఇక్కడ మీకు విషయం చెప్పాలి. ఏప్రిల్ 13వ తారీఖు నుంచి అదే 14th ఏప్రిల్ అనుకుందాం, 14 మే వరకు కూడా ఒక నెల పాటు రవి వచ్చే స్థితిలో ఉంటాడు. ఎక్కడుంటాడు? 6వ భావంలో ఉంటాడు. 6వ భావంలో గురుడితో కలిసి ఉంటాడు. అంటే తండ్రి కారకుడు అవుతాడు కదా రవి. తండ్రి గారికి ఆరోగ్యం పెంచుతాడు. ముఖ్యంగా 6వ భావంలో రవి శని దృష్టి ఉంది, గురుడితో కలిసాడంటే ఆ రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు మీద ఉన్నారు. రాజకీయ రంగ పదవులు వస్తాయి, ఎదుగుదల రాజకీయ రంగంలో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది. అది మీకు జాతకాల రీత్యా ఆధారపడి ఉంటుంది, దశలు కూడా. సరే, ఈ పక్క పెడితే రవి కాంపిటీషన్ ఎగ్జామ్స్లో ఆడవాళ్ళు కూడా చెప్తున్నానండి, కాంపిటీషన్ ఎగ్జామ్స్లో సక్సెస్ అవ్వడము, మీరు ఏ పని చేసినా విజయం సాధించడము, అలాగే కొంతమందికి ఏమో మేనమామలుగా ఉండడము, ఎనిమీస్ లేకుండా ఉండడము, స్టాంపింగ్ అవ్వడము, అలా రకరకాలుగా ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అయిపోతూ ఉండడము. రవి 6వ భావంలో రవి సామాన్యుడు కాడు. 6, 11 స్థానాల్లో మంచివాడు, అద్భుతం రిజల్ట్స్ ఇస్తుంటాడు. పైగా మీకు దశమాధిపతి 6వ భవనం అంటే ఉద్యోగాలు తన్నుకుంటూ వస్తాయని అర్థం. సపోజ్ మీరు సివిల్ సర్వీసెస్ కానీ గ్రూప్స్ కానీ రాస్తున్నారు అనుకోండి, మీ జాతకాలు ఆధారపడి ఉంటుంది, ఖచ్చితంగా మీరు విన్ అవుతారు. అంటే అది అవకాశాలు ఎక్కువ మెండుగా ఉంటాయి. సరే, ఇది పక్కకు పెడితే గురుడు అండి అంటే మీకు ద్వితీయ పంచమాధిపతి గురుడు మంచివాడు. ఆయన ఇప్పుడు 6వ భవనం నుంచి 7వ భవనంలోకి వస్తే మంచిది. అంటే మే 1 నుంచి ఇంకా ఇయర్ ఎండింగ్ వరకు కూడా, ఇయర్ ఎండింగ్ అంటే నెక్స్ట్ ఇయర్ వరకు కూడా సప్తమభావంలో గురుడు యోగాన్ని కలిగిస్తూ ఉంటాడు. మీరు ఎందుకంటే మీ శుభదృష్టితో మీకు రాశిని చూస్తున్నాడు కదా, సప్తమభావంలో గురుడే చేస్తాడు, శుభకార్యాలు చేస్తాడు, అలాగే జ్ఞాన సంపదను పెంచుతాడు, భార్యాభర్తల విషయంలో అనురాగాన్ని పెంచుతాడు, అదృష్టాన్ని పెంచుతాడు. తర్వాత మీకు బిజినెస్ పార్ట్నర్స్ విషయంలో వాళ్ళకి డెవలప్మెంట్స్ ఉండేట్ చేస్తూ ఉంటాడు, ఆభరణాలు కొనుక్కునేది చేస్తుంటాడు. సప్తమ స్థానం ఎప్పుడు కూడా అదృష్ట స్థానము అంటాం, కళత్ర స్థానము అంటాం, వివాహ స్థానం కదండి. అలాగే అన్ని విధాలుగా సప్తమ స్థానం చాలా మంచిది. సప్తమ స్థానంలో శుభుడు ఉన్నాడు కదండి, మంచిది కదా. అంటే శుభకార్యాలు డెఫినెట్గా చేసేస్తూ ఉంటారు. పెళ్లి శుభకార్యాలు జరగడము, ఇంతవరకు ఆగిపోయినవన్నీ వివాహాలు చేయడం అన్నీ గురుడు ఇచ్చే రిజల్ట్స్ అద్భుతము. భాగ్యాధిపతి కూడా మీకు బాగా బ్రహ్మాండంగా ఉన్నాడు. అయితే బ్రహ్మాండంగా ఉండడం అంటే చంద్రుడు వలన మీకు విదేశీ పర్యటన, ఎడ్యుకేషన్ చేయడము, మీ వ్యాపార అభివృద్ధి, ఇలాగ క్రమక్రమంగా మీ అన్నీ కూడా మీరు రావాల్సిన సంపదలు వచ్చేస్తుంటాయి. 10వ భావం 11వ భావం మోస్ట్ ఇంపార్టెంట్ మీకు. అంటే 10th హౌస్ లార్డ్, 10th హౌస్లో రవి ఉన్నాడు, దిగ్బలుడు అంటే అర్థం ఏంటంటే బలం కలవాడు అని అర్థం. అంటే నేను సపోజ్ రవి బుధుడు అంటే బలం, నాకున్న పవర్ అని అనమాట. శని కూడా చూస్తాడు. 10th భావంలో రవి ఉండి శని దృష్టి ఉండి గురు దృష్టి కూడా ఉంది అంటే రాజకీయ రంగం, పదవులు, డెవలప్ అవ్వడం. నేను సామాన్య సరదాగా చెప్పట్లేదండి, ఇది నిజం కాబట్టి చెప్తున్నా. ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి. గురు దృష్టి ఉండాలి, శని దృష్టి ఉండాలి, రవి దశమంలో ఉండాలి, పర్ఫెక్ట్గా ఉన్నాడు. అంటే ఎప్పుడు ఉన్నాడు? 16 ఆగస్టు నుంచి ఇంకా 16 సెప్టెంబర్ వరకు ఉండము. బుధుడు కూడా అక్కడే ఉండము, రవి బుధుడు కలిసి ఉండము. దశమస్థానంలో ఉండడం వల్ల ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ వాళ్ళకి గురు దృష్టి ఉంది కాబట్టి, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే కొంతమందికి ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి, డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, వీళ్ళందరూ కూడా శని దృష్టి ఉంది కదండి. కాబట్టి వీళ్ళందరూ కూడా ఉద్యోగ పరంపరలో బ్రహ్మాండంగా ఉంటారు. ముఖ్యంగా గవర్నమెంట్ జాబ్లు వస్తాయి. మీరు గ్రూప్స్ రాసినా మీ జాతక ప్రకారం చూసుకోండి. మీ గవర్నమెంట్ జాబ్స్ రాసినా, అయితే సివిల్ సర్వీసెస్ రాసినా, గ్రూప్స్ రాస్తున్నారు, అయితే మీరు ఎడ్యుకేషన్ రీచ్ ఏ ఎగ్జామ్స్ రాసినా ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతుంటారు కదా మీరు. అవన్నీ
మీరు విజయం సాధిస్తారు. 100% ఉంటుంది. కొన్ని మీ జాతకాల వచ్చే ఉంటుంది. ఏదేమైనా రవి బుధుల కాంబినేషన్ ఎక్స్ట్రాడినరీ. అందుకని కదండి చార్ట్ అకౌంటెంట్స్కి, కాస్ట్ అకౌంటెంట్స్కి మంచి కాలం. వీళ్ళు ఎగ్జామ్స్ కూడా పాస్ అయిపోతుంటారు. అలాగే ఏ ఎగ్జామ్స్ రాసినా ఖచ్చితంగా ఉద్యోగం రీత్యా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకా మీరు చేస్తున్న ఉద్యోగాల్లో మార్పులు రావడము, రియల్ ఎస్టేట్ రంగం, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం అంటే సాఫ్ట్వేర్ రంగం అండి. వాళ్ళకి మంచి శనిక ప్రభావం ఉంది కదా, ఇంకా డిలే చేస్తాడు కానీ డినై చేయడు. గురుదృష్టి కూడా ఉంది కాబట్టి మంచి అద్భుతమైన ఫలితాలు వస్తాయన్నది సందేహం లేదు. అంటే మంచి మంచి కార్యక్రమం, ఉద్యోగాలే కదండి, మంచి మంచి కార్యక్రమాలు చేస్తారు కదా, శుభకార్యాలు, ధర్మకార్యాలు, మంచి మంచి పనులు, దేవుళ్ళకి పూజలు చేయడం, ఇవన్నీ కూడా దశమభావమే, కర్మస్థానము. అంటే మనం చేసే పనులు మనం చేస్తూ ఉంటాము. కృష్ణుడు గీతలో చెప్తారు కదా, మంచి మంచి శుభఫలితాలు ఆయనే ఇస్తాడని. మన టైం వచ్చినప్పుడు వచ్చి తీరుతాయి. ఇంకా లాస్ట్ది లాభస్థానం ఎంత బాగుందండి. 11వ స్థానం. మీ దశమాధిపతి 11వ భావన ఉన్నాడు. అంటే 11వ భావన నుండి గురుదృష్టి ఉంది మే నుంచి. అంటే సెప్టెంబరు, అక్టోబర్ నెలలో రవి బుధులు. అంటే మీకు ఏమవుతుంది, బుధుడు మంచివాడు కాదు, 11వ ఇంటి వాడు అయినప్పటికీ 10th హౌస్ లార్డ్, 11th హౌస్ లార్డ్, బుధుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు. 10th హౌస్ లార్డ్ రవి. వీళ్ళ యొక్క శుభఫలితాలు ఎవరిస్తారు? కేతువు ఇస్తాడు. అసలు 11వ భావంలో కేతువే బ్రహ్మాండం, 6వ భావంలో రవి ఎక్స్ట్రాడినరీ. సరే, 6వ భావంలో రవి, 11వ భావంలో కేతు యోగించి తీరుతాడు. ఇందా మనం చెప్పాను సార్, ఆదాయం 2, వ్యయం 5, 14 అవన్నీ పక్క పెడతాం. ఇది కరెక్ట్. నేను చెప్పేవన్నీ కూడా ఇవి నిజం జరుగుతాయి. ఏం జరుగుతుంది, లాభస్థానంలో అంటే మీరు చేస్తున్న వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ మంచి ఫలితాలు వస్తాయి. అంటే సెప్టెంబర్, అక్టోబర్ నెలలో కేతువు కూడా ఉంటాడు కాబట్టి వీళ్ళు ఇచ్చే రవి బుధులు ఇచ్చే ఫలితాలు కేతువు ఇచ్చి తీరుతాడు. అంటే లాభాలు రావడము, కంటిన్యూస్గా డబ్బులు రావడము మీ జాతకాలు రీచే ఉంటాయి. అలాగే సన్మానాలు జరగడము, ఇంకా చెప్పాలంటే భార్యాభర్తలు అనురాగంగా ఉండడము, సేవకాజనం కలిగి ఉండడము, ధన విషయంలో మీరు ఉద్యోగరీత్యా అయితే వ్యాపార రీత్యా చేస్తున్నారు కదా, వాటిలో ధనం పెరగడము సెప్టెంబర్, అక్టోబర్, ఆగస్ట్ నెలలో కూడా, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ నెలలో ఖచ్చితంగా ఉంటాయి. అదే అక్షర సత్యం అంటారు సార్, అది కరెక్ట్. ఏప్రిల్ నెలలో మీకు రవి బుధులు కాంబినేషన్, రవి మీకు బ్రహ్మాండంగా ఉండము. ఈ కాంబినేషన్స్ అంతా బాగున్నాయండి. వృశ్చిక రాశి కూడా ఒకే ఒక మాట చెప్పాలంటే చిన్నపాటి శని ప్రభావము ఉంటుంది. చూడండి, ఇప్పుడు చెప్పాను, రవి బుధుల బలం బాగుంది, గురుబలం బాగుంది, ఇంకా కుజుడు బలం బాగుంది. ఇంతమంది స్ట్రాంగ్ ప్లానెట్స్ బలం బాగుంది అంటే శని బలం ఎక్కువ ఉంటుందంటారా? లేదు. శని ప్రభావం ఇంతమంది గ్రహ ప్రభావం ఉందంటే శని బలం కూడా తక్కువగా ఉంటుంది అర్థం. ఇంకా చెప్పాలంటే ఇంకా బాగా ఎక్కువ వరకు ఉంటుందంటే ఎవరికి ఉంటుందంటే మీ జాతకాల రీత్యా 6వ ఇంటి వాడు దశ జరుగుతున్నప్పుడు, 8వ ఇంటి వాడు దశ జరుగుతున్నప్పుడు, 12వ ఇంటి వాడు దశ జరుగుతున్నప్పుడు మాత్రమే శని అర్ధాష్టమ శని ప్రభావం మీ మీద ఉంటుంది. అది తక్కువ ఉంటుంది. అందుకనే కదండి ఆంజనేయ స్వామి పూజలు చేసుకుంటున్నారు, మీరు వెంకటేశ్వర స్వామి పూజలు చేసుకుంటారు, ఇన్ని చేసుకుంటారు కదా. సో వృశ్చిక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం కూడా అద్భుతంగా ఉండాలని, మీరు ఏ పదవుల్లో ఉన్నా, ఏ పనిలో ఉన్నా, ఎటువంటి బిజినెస్లో ఉన్నా సంపూర్ణంగా సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.